హలో హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇలా బాగాలేకపోయినా కానీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మార్నింగే న్యూస్ చూస్తే ఇందాకే ఫోన్ పట్టుకొని ఐఐటి ధన్బాద్లో జార్ఖండ్లో జియో ఆర్కియాలజీ సబ్జెక్ట్ని లాంచ్ చేశారండి, కోర్సుని. సో ఇది చాలా శుభపరిణామం. పొద్దున్నే నాకు చాలా గ్రేట్ న్యూస్ అనిపించింది, చాలా వండర్ఫుల్గా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఈరోజు నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఎందుకంటే ఇలాగే ప్రతి ఐఐటీలోనూ కూడా దేశమంతా కూడా చేస్తే ఆర్కియాలజీ సబ్జెక్ట్ డెవలప్ అయితేనే టూరిజం డెవలప్ అవుతుంది. ఎందుకంటే మనకున్నదంతా ఆర్కియాలజికల్ బేస్డ్ టూరిజం. సో దాన్ని మనం పట్టించుకోవట్లేదు. అమెరికాలో ఏదేదో నార్మల్వి మిగతా కంట్రీస్లో, నాట్ ఓన్లీ అమెరికా, మిగతా కంట్రీస్లో ఉన్నదాన్ని పెద్దగా చూపిస్తే మన వాళ్ళు అక్కడికి వెళ్ళి దాని మీద పేజీలు వ్యాసాలు రాస్తుంటారు. కానీ మన దగ్గర ఉన్న వాటిని మాత్రం పట్టించుకోరు ఎవరు. మామూలు 50 రూపాయలు టికెట్ అంటే కూడా కొనుక్కోరండి. అలా అక్కడికి వెళ్ళి డాలర్లు పెడతారు. సో ఇలా నేను ప్రధానమంత్రి గారికి అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇంకా సెంట్రల్ యూనివర్సిటీలలో కూడా కంప్లీట్లీ అన్నిట్లలో లేదు, స్టేట్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫండ్స్ రైజింగ్ చేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే తప్పకుండా ఆర్కియాలజీని డెవలప్ చేసినట్టయితే, ఒకప్పుడు సింధు నాగరికత వల్లే ఇవాళ మన దేశానికి ఇంత గుర్తింపు వచ్చింది. రేపు ఈ ఆర్కియాలజీని డెవలప్ చేసినట్టయితే ఖచ్చితంగా మన దేశం ఇంకా అగ్రస్థానంలో అన్నిట్లలో మనం నిలబడి ఉంటామని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఐఐటి ధన్బాద్ వాళ్ళకి ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ సార్. అస్సలు నాకు ఇంకా మాటలు రావడం లేదు. చాలా థ్యాంక్ యూ సో మచ్ ఐఐటి ధన్బాద్. అంత వండర్ఫుల్గా అనిపించింది నాకు. అలాగే ఇక్కడ మొన్న నా దగ్గర ఉస్మానియా స్టూడెంట్స్ వచ్చారు. అసలు వాళ్ళకి అవకాశాలు రావట్లేదండి. ఉద్యోగ అవకాశాలు ఉంటేనే కదండి ఎవరైనా చదువుకునేది. డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్ లెక్చర్ దాంట్లో సబ్జెక్ట్ ఉండదు కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేరు. హిస్టరీ వాళ్ళు ఆర్కియాలజీ చెప్పలేరండి, కానీ ఆర్కియాలజీ వాళ్ళు హిస్టరీ చెప్తారు. ఇది మేము యూజీసీకి తర్వాత అన్ని గవర్నమెంట్స్కి మేము అప్పీల్ చేయాలనుకుంటున్నాం, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా. ఎందుకంటే స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు ఉంటేనే ఎవరైనా చదవడానికి ముందుకు వస్తారు. ప్లీజ్ ఇది గమనించండి. సో ఇంకా నా రిక్వెస్ట్ ఏంటి ప్రధానమంత్రి గారికి, అందరు స్టేట్ గవర్నమెంట్స్కి అప్పీల్ ఏంటంటే మళ్ళీ తీసేసిన ఆర్కియాలజీని పునరుద్ధరించండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ లేకుండా చేసి హెరిటేజ్ అది ఇది అని చెప్పి పెడుతున్నారు. అది కరెక్ట్ కాదండి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అనేది ఉండాలి ఖచ్చితంగా. సో once again I am requesting you, all governments. సో ప్లీజ్ ఆర్కియాలజీ ఉంటేనే మన దేశం ఇంకా ముందుకెళ్తుంది. తర్వాత టూరిజం కూడా చాలా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.